హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ రాస్తున్నారో నెక్స్ట్ మంత్లో ఏప్రిల్లో, సో టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే దేన్ని ఆధారంగా చేసుకొని టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, సార్ టైం టేబుల్ చెప్పండి ప్లీజ్, కొంచెం చెప్పండి అని చెప్పేసి. సో చెప్పే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. కొందరు యూట్యూబ్లో వీడియోస్ పెట్టారు యాక్చువల్గా మా టైం టేబుల్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. వాళ్ళ టైం టేబుల్ అస్సలే ఫాలో అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్లో సూపర్గా ఉన్నారో, ఏ ఏరియాస్లో బెస్ట్గా ఉన్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకున్న వ్యూ ప్రకారం వాళ్ళు సెట్ చేసి టైం టేబుల్ రిలీజ్ చేస్తారు. మీరు చూసి అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దు. టైం టేబుల్ అనేది దేని ఆధారంగా సెట్ చేసుకోవాలంటే మీరు ఏ లెసన్స్ అయితే చదివారో ఆల్రెడీ, సో మీకు ఏ లెసన్స్ అయితే బెస్ట్గా వస్తాయో ఆ లెసన్స్ ఇప్పుడు వదిలేసి సో మళ్ళీ చివరిలో ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఒక 1 వీక్ ఉందనగా మనం ఏవైతే చదవలేదో ఆ లెసన్స్కు టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక 8 సబ్జెక్ట్స్ అనుకోండి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. సో 8 సబ్జెక్ట్స్ తీసుకోండి ఎగ్జాంపుల్. డైలీ ఒక 10 అవర్స్ చదువుతున్నారనుకోండి, లేదా ఒక 9 అవర్స్ చదివితే 9 అవర్స్ స్ప్లిట్ చేసుకోండి. 1 అవర్ 15 మినిట్స్. ఫర్ సపోజ్ కొందరికి పాలిటీ బాగా ఈజీగా ఉంటుంది, సో దాన్ని ఒక 1 అవర్ చదువుకోండి. కొందరికి ఆర్థమెటిక్ బాగా హార్డ్గా ఉంటుంది, దాన్ని ఒక 1.5 అవర్ సెట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ను బ్యాలెన్స్ చేస్తూ ఒక టైం టేబుల్ మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి. ఎందుకంటే మీకు మీ ఏరియాస్ ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నారో మీకు మాత్రమే తెలుసు. సో యూట్యూబ్లో టైం టేబుల్స్ మాత్రం సెట్ చేసుకోవద్దు. అలా సెట్ చేసుకుంటే మిమ్మల్ని పిచ్చి వాళ్ళు అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అలా పిచ్చిగా వ్యవహరించకండి. ఈ టైం టేబుల్ అనేది మీకు మీ సబ్జెక్ట్ ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ వీక్ ఉన్న దాన్ని బట్టి మీరు ఎంత టైం టేబుల్, ఎంత టైము డైలీ కేటాయించాలో మీరు చదివే గంటలను బట్టి డివైడ్ చేసుకోండి, సరిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే మీరు టైం టేబుల్ సెట్ చేసుకున్న డైలీ ఒక 1 అవర్ టెస్ట్ సిరీస్ రాయండి, ఎగ్జామ్ రాయండి. అది అవైలబిలిటీ ఉంది, నాకు కాల్ చేయండి. సో కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 2 స్టూడెంట్స్ కానీ, గ్రూప్ 1 స్టూడెంట్స్ కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి టైం టేబుల్ మాత్రం యూట్యూబ్ టైం టేబుల్ మాత్రం ఫాలో అవ్వద్దు. సో ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం, యూట్యూబ్లో చాలామంది సబ్జెక్ట్ వీడియోస్ చూస్తున్నారు. సబ్జెక్టు వీడియోస్ చూస్తే రావండి సబ్జెక్టు, మీరు బుక్ తీసుకొని చదివితే తప్ప సబ్జెక్ట్ రాదు. అనవసరంగా దానికోసం టైం వేస్ట్ చేయొద్దు. ప్రతి సబ్జెక్ట్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థమెటిక్, రీజనింగ్ ఏదైనా పర్లేదు, బుక్ పట్టుకొని చదువుకుంటే వస్తుంది. వితౌట్ కోచింగ్, వితౌట్ కొన్నిసార్లు అంటే గైడెన్స్తోని, కొన్నిసార్లు వితౌట్ గైడెన్స్ లేకుండా కలెక్టర్లు అయిన విద్యార్థులు కూడా ఉన్నారు. అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, 9550096412. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.